ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఆయన వాక్యం ధ్యానం చేసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేసి ఉన్నారు. ట్రినిటీ ఫెస్టివల్ టుడే, త్రిత్వము పండుగ. ఈ మాట మేము ఎప్పుడూ వినలేదండి. ట్రినిటీ అంటే ఏంటి మాకు తెలియదు, త్రిత్వం అంటే ఏంటి మాకు తెలియదు అని మనలో చాలా మంది చెప్పచ్చు. So true, because this word is not written in the Bible or used in the Bible at least once. ఒక్కసారి కూడా ఉపయోగించబడలేదు. కానీ the concept is there all over. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దైవత్వం యొక్క పరిపూర్ణత, త్రియేక దేవుని యొక్క సంపూర్ణత గురించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు అని ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు పరిశుద్ధుడైన పౌలు కూడా మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి అని పత్రికల చివరిలో ఆశీర్వచనములు ఆయన పలుకుతాడు. పౌలు గారు సువార్తలు ప్రకటించబడుచున్నప్పటికి కూడా ట్రినిటీ అనే పదం అయితే వాడుకలో లేదు. Tertullian and the church father was the first one to come up with this word Trinity. మూడు రకాలుగా, ముగ్గురు వ్యక్తులు కానీ ఒకళ్ళే, ఒక వ్యక్తి కానీ ముగ్గురుగా దేవుడు వ్యక్తీకరించుకున్నాడు కాలంలో. కానీ ఏ పని చేసినా ముగ్గురు దేవుళ్ళు లేక దైవత్వములోని ఈ మూడు అంశాలు కలిసి పనిచేసినట్టు మనకు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఇది అర్థం చేసుకోవటం కష్టం. ఎందుకంటే మన లిమిటెడ్ మనస్సులో నుండి దేవుని యొక్క పరిపూర్ణతను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మన మానవ ఫ్యాకల్టీ, హ్యూమన్ ఫ్యాకల్టీ చాలదు. కొన్ని మిస్టరీగా ఉంటాయి, కొన్ని మర్మగర్భితమై ఉంటాయి. ప్రతిదీ కూడా మానవ మనస్సు స్క్రూటినిఫై చేయజాలదు, విశ్లేషించచాలదు. త్రిత్వం అనగా దేవుడు మూడు రకాలుగా, మూడు పరిస్థితుల్లో, మూడు కాలాల్లో పోని ఏ విధంగా తను తాను వ్యక్తీకరించుకొని ఈ లోకములో తను తాను మేనిఫెస్ట్ చేసుకున్నాడో మనకు అర్థమవుతుంది. పాత నిబంధన అంతా తండ్రి యొక్క కాలంగా మనము విభజించుకుంటే తండ్రి అయిన దేవుడు ప్రధానంగా దాంట్లో చెప్పబట్టు మనం చూస్తాం. యేసు ప్రభు కాలము అనగా సువార్తలో కుమారుడైన దేవుడు యేసు ప్రభు ప్రధానంగా చెప్పబట్టు మనం చూస్తాం. యేసు ప్రభు ఈ భూలోకం నుంచి ఆరోహణమైన తర్వాత ప్రధానంగా పరిశుద్ధాత్మ దేవుడు, పోయిన వారం పెంతెకొస్తు దినం మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకములకు వచ్చిన రోజున మనము ఆచరించుకున్నాం, ధ్యానించుకున్నాం. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మని కాలంలో ఉన్నాం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ వైబ్రెంట్. ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ వెంట్ అప్. జీసస్ ఈజ్ ఇన్ ద హెవెన్స్, సీటెడ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. నీ గురించి, నా గురించి ప్రార్థన చేస్తున్నాడు. మనము పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం. దేవుని యొక్క పరిపూర్ణత మనకు విశదపరచబడింది, అర్థం చెప్పబడింది, తెలియజేయబడింది. పెంతెకొస్తు తరువాత మనం ప్రభువును అంగీకరించి త్రియేక దేవుని ద్వారా దీవెనలు మనం పొందుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాం. బికాస్ we understand God in a better way than the people in the Old Testament. We understand God in a more helpful way through the Holy Spirit than people in those days when the Spirit of God is not yet sent into this earth. ఈ రోజు మన ధ్యానాంశంలో త్రియేక దేవుని ద్వారా అనుభవాలు, experiencing the triune God or life with triune God. త్రియేక దేవునితో మన జీవనం ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఈ జీవనానికి
బ్రేక్స్ పడుతుంది. ఎక్కడ మనం ముందుకు కొనసాగలేకపోతాం అనే అంశాన్ని మనం ధ్యానించుకోవాలి. సువార్త పాఠంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు అనేకులు ప్రవక్తలు ఈ దినాన్ని చూడకూడదు. There were many people who wanted to see the days of Jesus and the days of the Holy Spirit. ఎంతో మంది చూడగోరేది కానీ ఇవి వారికి అనుగ్రహించబడలేదు అని మనం చూస్తాం. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరి చూడకపోయేది, మీరు విను వాటిని వినగోరి వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. There were many people who wanted to see, many holy people, prophets, priests, చూడగోరి కూడా, అండ్ కింగ్స్ చూడగోరి కూడా వారికి అర్థం కాలేదు. మత్తయి సువార్తలో మరియు లూకా సువార్తలో ఈ మాటలు విత్తువానికి వచ్చిన ఉపమానము కాంటెక్స్ట్ లో చెప్పబడి ఉంది. విత్తువానికి వచ్చిన ఉపమానం అంటే మొక్కలు విత్తడం, అవి పెరగటం, దేవుని వాక్యాన్ని గ్రహించి ఫలించి దేవుని రాజ్యం విస్తరించే ఆ సందర్భంలో చెప్పబడి ఈ దినాలు చూచేవారు సఫలులై ఉంటారని మత్తయి సువార్త 13:23లో మనం చూస్తాం. అండ్ ద బైబిల్ ఆల్సో సేస్, లూకా 10:24లో జ్ఞానులకు ఈ సంగతులు మరుగు చేసి బాలులకు చంటి బిడ్డలకు అనగా దేవుని రాజ్యము ఉన్నట్టు అంగీకరించే వారికి the Lord has chosen to reveal these things to you and to me. బాలురికి మనకి ఈ త్రియేక దేవుని గురించిన మర్మం, విశేషం, త్రియేక దేవుని గురించిన సంపూర్ణ దీవెన చూపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. The Bible records some people, especially Abraham. John 8:56లో మనం చూస్తాం, అబ్రహాము ఈ దినములను చూచి ఆనందించాడు. He had seen these days. Probably David has seen these days. Probably Moses has seen these days in different ways. But you and I are so privileged to see these days more clearly. దేవుని వాక్యాన్ని అనుభవించడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. If Abraham experienced the completeness of God, David experienced the completeness of God, Moses experienced it completely or partially, God in his loving grace has allowed you and me to experience the fullness of God for his glory. ఈ రోజు మన ధ్యానాంశం లైఫ్ విత్ ట్రయింగ్ గాడ్, ఎక్స్పీరియన్సింగ్ ద ట్రయింగ్ గాడ్. కీర్తన గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం, గాడ్ డస్ నాట్ విత్హోల్డ్ ఎనీ గుడ్ థింగ్ ఫ్రమ్ హిస్ పీపుల్. ఏ మంచిని కూడా, ఏ ఆశీర్వాదాన్ని కూడా దేవుడు విత్హోల్డ్ చేయడంట. మరి దేవుడు విత్హోల్డ్ చేయకపోతే నీకు వచ్చిందా, నాకు వచ్చిందా ఆ దీవెన అంటే we say probably not or not yet. So there is a lag between God giving us and we receiving it. దేవుడైతే ఎప్పుడు విత్హోల్డ్ చేయడు. The word of God declares it. We know that. మనము పొందలేకపోతున్నామంటే అది మన పొరపాటు, మన తప్పు, లేకపోతే సాతానుడు అడ్డగించవచ్చు. ప్రవక్త అయిన దానియేలు విషయంలో he prayed for something. His prayer was answered immediately. But by the time Daniel received the blessing of the prayer, it was 21 days. 21 రోజులు పట్టింది. ఆకాశంలో సాతానుడు అడ్డుపడినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు ఆపడకని మనము పొందుకునేటప్పుడు
సాతాను వల్ల కానీ, లేకపోతే మన వల్లనే కొన్ని పొరపాట్ల వల్ల కానీ the blessing is delayed. If we are counting on experiencing the triune God, త్రిత్వమైన దేవుణ్ణి అనుభవించటం, త్రిత్వమైన దేవుణ్ణి వెంబడించటం, ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, whatever you ask in his name, the prayer is answered and given if you ask according to his will. కానీ పొందుకునేందుకే టైం పడిపోతుంది. దానికి కారణం మనం కావచ్చు, ఆకాశమందున్న సాతాను కావచ్చు, లేకపోతే వేరే వేరే రకాలు కావచ్చు. దానియేలుకు సాతాను అడ్డుపడ్డాడు. తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో అబ్రహాం అనే ఒక భక్తుడు, మన పితరుడు, సో కాల్డ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ క్రిస్టియానిటీ, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము గురించి 12వ వచనంలో, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అంటే బయలుదేరుతాడు. వెళుతూ వెళుతూ, ఓ మిస్టర్ అబ్రహాం, నువ్వు ఒక్కడ వెళ్ళబోతున్నావు, పద నేను కూడా వస్తాను, ఏదో నీతో వస్తున్నావని వాళ్ళ బంధువులు జాయిన్ అయ్యారు. ఇంకొంతమంది జాయిన్ అయ్యారు. బైబిల్లో రికార్డ్ చేయబడిన ప్రకారం లోతు అనే వ్యక్తి ఖచ్చితంగా జాయిన్ అయ్యాడు. ఆయనతో జాయిన్ అయిపోయాడు. And the journey continued for several years with Abraham and Lot. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, ఈ దేశం నీకు ఇస్తున్నాను, వాగ్దాన సంబంధమైన దేశం అని చెప్పబడినది. దేశానికి బయలుదేరిన అబ్రహాం వెంట ఒక బ్యాగేజ్ తీసుకొని వెళ్ళాడు, బంధువుల్ని, వాళ్ళని, వీళ్ళని. వాళ్ళతో బయలుదేరమని దేవుడు చెప్పలేదు. But it so happened he started the journey along with his kith and kin, and one of the prominent person was Lot. Lot kuda neetimantude, but still sometimes some things, though good, though they are righteous, though they are precious, they can be in between we receiving the blessing. I want you to follow me very carefully. ఆశీర్వాదము పొందటానికి వాళ్ళు మంచి వాళ్ళు కావచ్చు, ఆశీర్వదించబడిన వాళ్ళు కావచ్చు, వారు మనకు మధ్యలో అడ్డంగా ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి వేరే బ్లెస్సింగ్ దాచి ఉండి ఉండవచ్చు, లేకపోతే సాతానుడు వారిని వాడుకోవచ్చు నీకు ఆటంకం. Any number of reasons you can come up with, there can be a good thing seemingly which can be a stumbling block. A person or someone who is very close to you, a stumbling block. దయచేసి ఆదికాండం 13వ అధ్యాయం ఇది నాతో చదవాలని మీకు తెలియజేస్తున్నా. ఆదికాండం 13వ అధ్యాయం కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను. అబ్రహాం యొక్క విశ్వాస యాత్ర ఆదికాండం 12వ వచనంలో ప్రారంభమైతే, ఆ తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి so many places they will go around. But in chapter 13 verses 11 and verses 14, 13వ అధ్యాయంలో 11వ వచనం మనం చదువుతున్నాం. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశారు. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. There came a time when Lot departed Abraham. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. అబ్రహాం కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణము గల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండేది. 14వ వచనం నేను చదువుతున్నాను ఇప్పుడు. లోతు అబ్రహామును విడిచి పోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని
నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. The Lord has started speaking to Abraham in a specific way. నేను చూపించు ప్రాంతానికి బయలుదేరు అని చెప్పిన అబ్రహాంకు ఇప్పుడు దిక్కులు కనిపిస్తున్నాయి. ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు, తూర్పు దిక్కు. ఇది ఇతని కన్ను ఎంత వరకు చూడగలిగితే అంతవరకు హద్దులు ఏర్పాటు చేశాడు దేవుడు. కానీ లోతు వెళ్ళిపోయిన తరువాత ఇవన్నీ జరిగినాయి. Maybe Lot was a hindrance. Lot was a distraction. Lot was doing something that is not so pleasing to God, which made him to choose a land that is cursed. సొదొమ గొమొర్రా పట్టణాల వైపున్న ప్రాంతాన్ని ఎంచుకున్నాడు లోతు. లోతు నీతిమంతుడే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాలమందు వాక్యము ధ్యానం చేస్తున్న మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, do we have an unwanted baggage? Oh, this baggage is so dear to me. Yes, it is so dear to you, but God has a different purpose with you. నీకు అత్యంత ప్రియమైంది దేవుడు దూరం చేసే దేవుడు కాదు, కానీ నీకు అత్యంత ప్రియమైన దాన్ని దూరం చేసిన తరువాత ఒకవేళ నీకు అది ఆటంకం ఉంటే అత్యధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Abraham got a specific direction for the first time about the promised land. దేవుడు మహిమపరచబడును గాక. An unwanted baggage has gone away from him. అబ్రహాము నా దినములు చూచెను. ఎప్పుడంటే అన్వాంటెడ్ బ్యాగేజ్ వెళ్ళిపోయిన తర్వాత. ఎప్పుడెప్పుడు అబ్రహాము తిరిగి పొరపాట్లు చేస్తాడు, దేవుడు ఆ బ్యాగేజెస్ క్లియర్ చేసుకుంటూ వస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. We carry some unwanted stuff. మన వ్యక్తిగత పాపం కావచ్చు, పక్కన వాళ్ళని చూసిన అసూయ కావచ్చు, నేను ఇలా ఉండలేకపోతున్నాననే ఇబ్బంది కావచ్చు. Anything. God is sufficient for me, and God has a new land for me, and it has directions. దానికి దిక్కులు ఉన్నాయి. God's promise is not vague, and you are seeing that promise and stand on that promise. ఆ వాగ్దానం మీద నీవు నిలబడు. దేవుడు ఇచ్చి ఉన్నాడు. నా ఉద్దేశం 12వ అధ్యాయం ప్రారంభంలోనే దేవుడు నీకు చూపించబోవు దేశమునకు God is aware of that land. But until chapter 13 and verse 11 and 14, until Lot left Abraham, Abraham was not enabled to see the vision of the promised land. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఒక్కటి పర్వాలేదు, ఈ చిన్న తప్పు పర్వాలేదు. అందరూ అన్ని చేస్తున్నారు కదా, ఈ ఒక్కటి ఇట్స్ ఓకే. దిస్ వన్ థింగ్ వేస్తారా, ఇట్స్ ఓకే. దిస్ వన్ థింగ్, ఎక్కడ మాటలు ఎవరి మాట్లాడాలని చెప్పడం, దిస్ వన్ థింగ్. దీనివల్ల వచ్చే దోషమే ఉంది. నేను అందరిలో మంచివాడు, నాకు అయిపోతాను కదా, ఐ విల్ బి గుడ్ విత్ ఎనీబడీ. దిస్ వన్ థింగ్, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాచుకున్నా. దిస్ వన్ థింగ్, బికాస్ ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏమంటారు ఇది మార్కెట్లో, ఇన్ అదర్ థింగ్స్, షేర్స్లో ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్. కొత్త రకాలైన పొందులు. Nothing that belongs to God, we can hold on to it. Always remember, దేవునికి చెందినై నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో, ఆయనకు చెందవలసిన మహిమ విగ్రహాలకు చెందనివాడు. No way. If money becomes an idol to me, God is going to take away that money. If something becomes an idol, some persons becomes an idol, ముచ్చట్లు నాకు విగ్రహం అయిపోతే దేవుడు అది తీసేస్తాడు. లేదండి, నాకు అందరితో సమాధానం కావాలి. I want to be good with everybody.
So I will be nice. You have a good decision, but it's not possible. It's not possible to be friend of everybody. నీకు ఎవరో స్నేహితులు కాదు, ఎవరు కాదు. నువ్వు వచ్చినప్పుడు మాట్లాడుతుంది. Learn to build trusted relationships so that they will take you to the vision God has for you. Give up on those relationships, those that are holding you back from reaching your destiny. మంచిగా ఉన్నాడు ఇతను, పర్లేదులే, ఇతనికి ఉన్న ఆ వీక్నెస్, ఇట్స్ ఓకే. ప్లీజ్ డోంట్ డూ దట్. ఇది వేషధారణ, డిప్లొమసీ కాదు ఇది అని మీరు చెప్పవచ్చు. బట్ స్టిల్ దేవుని దగ్గర డిప్లొమసీ పనిచేయదు. అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు స్నేహితుడువా, విశ్వాసివా, బంధువా, భార్యవా, భర్తవా, బీ వెరీ స్ట్రైట్, వెరీ ఫోకస్డ్. దేవునితోనే ఖర్చు కలిగి ఉంటాం. A delayed blessing in Abraham because Lot was with him always. Always. A delayed answer of prayer to Daniel because Satan stopped in between. Trinity Sunday special text. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీకు నేను చదువుతున్నాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభం నుండి. అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని, ఆయన పైగా శరాబులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేవి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగిరుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. దిస్ ఇస్ a blessed glimpse of the holy God, the triune God. పరిశుద్ధుడు, 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 హోలీ, హోలీ, హోలీ అని 3 సార్లు బైబిల్ ఎక్కడ చెప్పబడితే దైవ దర్శనం వచ్చినట్టు, అత్యున్నతమైన పరసంబంధమైన దైవ దర్శనం వచ్చినట్టు. ఓల్డ్ టెస్టిమెంట్ ఫార్ములా ఇది. ఆ దైవ దర్శనము హిజ్కియా దగ్గరకు, ఉజ్జియా దగ్గరకు వచ్చింది. రాజైన ఉజ్జియా దగ్గరకు వచ్చింది. రాజైన ఉజ్జియా గురించి మనం చెప్పుకోవాలి. 16వ ఏట ఆయన యూదా దేశపు రాజు అయిపోయాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయంలో ఈ వివరాలన్నీ మీకు వ్రాయబడి ఉంటాయి. 16వ ఏట రాజు అయిపోయాడు. 68వ ఏట వరకు పరిపాలించాడు. 52 ఏళ్ళు గట్టిగా పరిపాలించాడు. 68వ ఏట గర్విష్ఠుగా మారాడు. దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 26 and 20. ప్రధాన యాజకుడైన అజరయాను యాజకులు అందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము కలవాడై అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను. కనుక వారు తడు చేటుగా అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టు. యెహోవా తనను మొత్తనని ఎరిగి బయటకు వెళ్ళటకు తాను త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచున్నాడు. చూసారా, దేవుడు మొత్తాడు.
గర్విష్ట అయిపోయి దేవాలయంలో ఆయన ప్రవేశిస్తాడు. గుర్తుంచుకోవాలా, దేవుణ్ణి లెక్క చేయనంత స్థితి ఒక మనిషికి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే అసలు మనుషుల్ని లెక్క చేయడం వాళ్ళు ఎప్పుడో మానేశారు. దట్ ఈస్ హౌ ఐ బిలీవ్. ఇటువంటి మనుషులతో మనం ఎవరి గురించి చెప్పినా వారే ఉందిలేండి, వేరే ఉందిలేండి, ఆవిడ సంగతి మాకు తెలుసు, ఆవిడ ఇట్లాట, ఈయన సంగతి మాకు తెలుసు, ఈయన ఇట్లాట, ఈయన కంటే కూడా నాకు వాక్యం బాగా తెలుసు, ఎందుకంటే నేను ఇన్ని రోజులు ప్రార్థన చేస్తాను. ఈ యాటిట్యూడ్ మనుషుల్లో కల్టివేట్ అయిపోతుంది. దేవుణ్ణే లెక్క చేయనటువంటి రాజు అయిపోయాడు ఉజ్జియా. కానీ ఈ రాజుకి కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఈయన కాలంలో మొదట దేవుడికి లోబడి ఉండిన రోజుల్లో ఇజ్రాయెల్ బికేమ్ ద సూపర్ పవర్. విస్తారంగా ఆశీర్వదించబడిన దేశం. ఏషియా, ఈజిప్ట్, అసిరియా, ద దెన్ సూపర్ పవర్స్ లో ఇస్రాయెల్ దేశం సూపర్ పవర్గా, వాళ్ళందరికంటే బలమైన దేశంగా ఉద్భవించింది. 52 ఏళ్ళు సుమారు పరిపాలించిన తరువాత ఈ రాజు దేవుడు ప్రేమించిన దేశంలో దర్శనానికి తనే ఒక అడ్డు అయిపోయాడన్న విషయం ఆయనకు అర్థం కాలేదు. హిస్ ఐస్ వర్ బ్లైండెడ్. దేవుడు దేశమును దీవించడానికి ఒక రాజు అడ్డుపడైపోయాడు. ప్రార్థించిన ప్రార్థన ఫలము పొందకుండా దానియేలుకు సాతాను అడ్డుపడితే, చూపిస్తానన్న దేశము కంటి చూపు కూడా నోచుకోకుండా లోతు అబ్రహాముకు అడ్డుపడితే, రాజైన ఉజ్జియా, ప్రవక్తలు ఉన్నారు, వారిలో యెషయా ప్రధానుడు. దేర్ ఈస్ అ ప్రాఫెటిక్ స్కూల్. ఈ ప్రవక్తలు ప్రవచించకుండా, దేవుని వాక్యం ప్రవచించకుండా, యాజకులు సరైనది పూర్తిగా చేయనీయకుండా ఉండటానికి రాజు యొక్క గర్వము అడ్డొచ్చింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో, ద ఇయర్ కింగ్ ఉజ్జియా డైడ్, ఆ సంవత్సరంలో దేవుడు తిరిగి తన లోకాన్ని దర్శించడం ప్రారంభించాడు. ఉజ్జియా వాజ్ a hindering block for the nation to experience the triune God, for the prophets to experience the triune God. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆశీర్వాదం యేసు ప్రభు ద్వారా మనకి ఎప్పుడూ ఇవ్వబడింది. Long back it was given. But are we receiving it? Is there a hindrance for us to receive it? ఏమిటి ఆ హిండ్రెన్స్? ఏమిటి ఆ విగ్రహం? ఆ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో ఒక స్టోరీ వచ్చింది, మనకు తెలిసింది. ఒక విధవరాలు తనకున్నదంతా వ్యయం చేసి తన కుమారుని చదివించింది, విదేశాలకు పంపించింది. చదువుకున్నాడు, పాశ్చాత్య దేశాలు వచ్చాడు అబ్బాయి. తల్లి చిన్నతనం నుండి భక్తి భయము నేర్పించింది. ఆ భక్తిలో కొనసాగుతూ తండ్రి లేకపోయినా కూలి చేసుకొని తను ఉన్నత విద్యను అభ్యసించడానికి కారణమై, ఉన్నతమైన హోదాలో ఉండటానికి కారణమైన తన తల్లిని మర్చిపోకుండా ఆ అబ్బాయి ఆ రోజుల్లో ఫోన్స్ అవి లేకపోవడంతో ఉత్తరాలు రాస్తూ పంపిస్తూ ఉన్నాడు. ఎవ్రీ మంత్ హీ రైట్స్ ఎ లెటర్. అమ్మ, నీ బాగున్నావా? నీ క్షేమంగా ఉన్నావా? నీకు నేను వెళ్తున్నప్పుడు ఈ జబ్బు ఉన్నది కదా, నువ్వు మెడిసిన్స్ బాగా తీసుకుంటున్నావా? మెడిసిన్స్ కొనుక్కోవడానికి నీకు డబ్బులు సరిపోతున్నాయా అని చెప్పచ్చు. ప్రతి నెల రాస్తూ ఉత్తరం రాస్తూ
ఉత్తరంలో ఒక చెక్ పెట్టి పంపిస్తున్నాడు. ఈ డబ్బులతో నీ ఖర్చులు ఉంచుకోవాలి. ఈవిడకు చదువు రాదు. సో షీఈస్ రిసీవింగ్ ద లెటర్స్, ఆల్ ద లెటర్స్, అండ్ షీ పుట్ దెమ్ అండ్ కలెక్టెడ్ దెమ్. ఇంట్లో ఒక డబ్బాలు ఉంటే వాటిలో వేస్తుంది. ప్రతి నెల ఉత్తరాలు వస్తున్నాయి. ఒకసారి ఆ పోస్ట్ మాస్టర్ వచ్చి, అమ్మా ఏంటి నీ పరిస్థితి, మీ అబ్బాయిని నువ్వు అంత కష్టపడి నువ్వు చదివించావు కదా, రెక్కలు ముక్కలు చేసుకొని నువ్వు తినక నువ్వు చదివించావు కదా, మరి మీ అబ్బాయి ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నాడని ఊర్లో అంతా చెప్పుకుంటున్నారు, నువ్వేమో నీ ఆరోగ్యం ఈ విధంగా క్షీణించిపోతుంది, ఏం మీ అబ్బాయి పట్టించుకోవట్లేదా, ఏంటి పరిస్థితి అంటే ఆయన లోపలికి పిలిచి, ఇదిగో మా అబ్బాయి ఉత్తరాలు రాస్తుంటాడయ్యా, ప్రతిసారి ప్రతి నెలకు ఒకటి వస్తుంది ఖచ్చితంగా, దీనిని బట్టి మా అబ్బాయి క్షేమంగా ఉన్నాడు, బ్రతికే ఉన్నాడని నాకు అర్థమవుతుంది. కానీ ఆ ఉత్తరంలో ఏమి రాశాడు నాకు తెలియదు. కారణం ఏంటంటే నేను చదువుకోలేదు. అన్నింటినీ అక్కడ డబ్బాలో వేసి పెడుతున్నానని చెప్పి ఆ డబ్బా తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఆవిడ ఇస్తే ఆయన తెరిచి వచ్చి ఉత్తరం చదువుచం ప్రారంభించాడు. అమ్మ నీవు బాగున్నావా? నేను బాగానే ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ప్రభు పరిచర్యలు కూడా కొనసాగుతున్నాను, నువ్వెలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, ఇదిగో నీ ఆరోగ్యం నీ మందుల ఖర్చు కోసం ఈ చెక్ పంపిస్తున్నాను, నువ్వు బ్యాంకుకి వెళ్ళి మార్చుకో అని చెప్పి దాంట్లో వ్రాయబడి చెక్ పెట్టబడి. ఈ విధవరాలకు ఈ విషయం తనకు తెలియదు. తన కొడుకు డబ్బులు పంపిస్తున్నాడు. All these things were collected in a box. And when that man came, ఆ ఉత్తరాలన్నీ తీసి ఆ చెక్స్ అన్ని కలెక్ట్ చేసి వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి మార్చుకుంటాను. And there was a lot of money. There was a lot of money. The point is, the blessing was there. Money was sent. But she was not able to enjoy the blessing because she was not educated enough to enjoy the blessing. God blessed Abraham with everything, but he was not able to experience the blessing because he has an unwanted baggage along with him. Daniel prayed, his prayer was answered, but he was not able to experience the blessing because the devil was hindering the blessing, the answered prayer. యూదా దేశంలో దేవుడు దర్శించవాలని ఆశపడిన 52 సంవత్సరాలు దైవ దర్శనం ఆపివేయబడింది. బికాస్ రాజైన ఉజ్జియా దేవుడికి అనుకూలంగా లేడు, గర్విష్ఠి అయిపోయాడు. నా ప్రియ సహోదరుడా, do you really know God does not withhold anything, any good thing, not even one good thing he does not withhold. He has released them in the name of Jesus. But I don't see it because probably the devil stopped it. Probably I had an unwanted baggage. Probably there is something like Ujjaya, the king, who is stopping the blessing. ఈ సాయంకాల సమయమందు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట, హౌ డు వి ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్? త్రియేక దేవుని దీవెనను నీవు నేను ఎలా పొందుకుంటాం? రాజైన ఉజ్జియా కాలములో ఈ దర్శనం వచ్చిన యెషయానే మనకు ఉదాహరణ. యెషయా దగ్గరకు వచ్చింది దర్శనం. హోలీ 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 అని చెప్పి సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుచున్నారు సెరూపులు కెరూపులు. స్తుతిస్తుంటే వారి స్తుతుల వలన గుమ్మములు కదిలి ధూళి నిండిపోతే అప్పుడు పునాదులు కదలుచు మందిరము ధూపము చేత నిండగా, in that dust, in that smoky flavor, in that smoky atmosphere, Isaiah
was able to see himself. ముందు దేవుడు కనిపించలేదు ఆయనకి. దేవుడు కనిపించిన తర్వాత వెంటనే ఆయన కనపడుతున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించితిని. ఆ వర్డ్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ద హీబ్రూ వర్డ్ ఈస్, ఇట్స్ నాట్ ఐ am లాస్ట్. ద హీబ్రూ వర్డ్ ఈస్ ఐ am సైలెంట్. నేను నిమ్మళముగా ఉంటుంది, మెదలకుండా ఊరుకుంటుంది. నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుంది. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినని. అప్పుడు నేను, ఎవరి పంపెదను, మా నిమిత్తము ఎవరి పోవునని ప్రభువు సెలవేగా వింటిని. అంతటి నేను, చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినిచుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకొనకుందరు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవచ్చు. ఈ జనుల హృదయము కృప చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించమని చెప్పు. We see the vision here, a vision that was held. Finally, Prophet Isaiah comes into grips with the vision. ఈ దర్శన భావమును ఆయన పొందుతాడు. నా ప్రియమైన సహోదరులారా, దర్శనము ఆపబడితే, దీవెన ఆపబడితే, ప్రార్థన జవాబు ఆపబడితే, యెషయా స్పందించిన తీరులో మనం స్పందించాలి. దట్ ఈస్ హౌ యూ అండ్ ఐ విల్ ఎక్స్పీరియన్స్ ద ట్రయంఫ్ గాడ్. పాపం ఏంటో ఆయనకు అర్థమైపోయింది. ఆయన చేస్తున్న పాపం ఏంటంటే, ఈయన ప్రవక్త, వ్యభిచారి కాదు. ఈయన ప్రవక్త, విగ్రహారాధికుడు కాదు. ఈయన ప్రవక్త, కాని అలవాట్లతో మునిగిపోయిన వ్యక్తి కాదు. But he has a sin that he was silent. దేవుని సన్నిధానములో చెప్పవలసిన ప్రవచనములు చెప్పకుండా పెదవులు మూసుకొని కూర్చొని ఉన్నాడు. దేవదూత వచ్చి ఆ పెదవులను కాల్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు నాతో మాట్లాడాడని నేను చెప్తున్నావా? దేవుడు నాతో మాట్లాడాడని నేను చెప్తున్నానా? The vision of God, the complete vision of God will come with a judgment. పాపమును గుర్చి, నీతిని గుర్చి ఒప్పింపజేయటం ముందు స్టార్ట్ అవుతుంది. ప్రవక్త ముందు గుర్తించింది ఏంటంటే, ఇదిగో నా పక్కనున్న ప్రవక్త పాపి, నా పక్కనున్న ఇంకో ప్రవక్త పెద్ద పాపి, మాకు సీనియర్ మోస్ట్ ప్రాఫిట్, ఎందుకంటే వీళ్ళు స్కూల్ ఆఫ్ ఐజాయాలో ఉన్నారు. ప్రవక్తల క్షేత్రం అది, స్కూల్, పాఠశాల. ఆయన గారు ఆ విషయంలో పెద్ద పాపి అని చెప్పడానికి లేదు. యెషయా యొక్క స్పందన ఏంటంటే, పాపిని నేను, ఇట్ ఈస్ మీ. ఫస్ట్ ఐ am the sinner, I have unclean lips. And then the community. అపవిత్రమైన పెదవులు కలవాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వారితో నివాసం చేసేవాడు. He found he is sinful. పక్కన వీళ్ళని బ్లేమ్ చేసే బదులు he identified himself with the sin. నా ప్రియమైన సహోదరుడా, if a blessing is delayed, ప్రార్థనకు జవాబు ఆలస్యమైతే, అబ్రహాముకు దీవెన ఆలస్యమైతే, పర్ఫెక్ట్ విజన్ డిలే అయితే, ఉజ్జియా వలన ఇశ్రాయేలు దేశంలో దర్శనం ఆగిపోతే, నీ స్పందన, నా స్పందన ఎలా ఉండాలంటే, మనలో ఉన్న ఒక క్యారెక్టర్ వలన
దేవుడు మనతో సంభాషించడం మానేస్తే, కృప కలిగిన దేవుడు కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. యేసుక్రీస్తుని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుని నిన్ను నన్ను దర్శించినప్పుడు మనం ముందు చేయాల్సింది ఏంటంటే, నేను పాపి. యెషయా చేసినట్టు, ఇట్ ఈస్ మీ హూ ఈజ్ అ సిన్నర్, ఇట్స్ నాట్ మై బ్రదర్. పలానా ఆవిడొచ్చి పలానా పని చేయకపోతే నేను ఇది చేసేవాడిని కాదు. తప్పు తప్పు తప్పు. That is not how the kingdom of God works. It is me, it is me, it is me. I am not up to the mark. నేను ఉండవలసిన స్థితిలో నేను ఉండలేకపోతున్నాను. ఉజ్జయ కాలంలో జరిగింది ఏంటంటే, వెల్త్ విస్తరించిపోయింది. రాజు అక్రమంగా అందరి దగ్గర ట్యాక్సెస్ వసూలు చేస్తున్నాడు. విధవల దగ్గర, పేదల దగ్గర, అందరి దగ్గర. ధనవంతులు ధనహీనుల మధ్య తేడా పెరిగిపోయింది. The prophets were not bold enough to go to King Uzziah and say, రాజా నీవు చేస్తున్నది తప్పు. దావీదు విషయంలో నాతాను చేసినట్లు వీళ్ళు చేయలేకపోయారు. ఆ తప్పు యెషయాకు అర్థమైపోయింది. ఎవరిని పంపుతావు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రవక్త అయ్యుండి, ప్రవక్త శిష్యుడు అయ్యుండి, ప్రవక్త స్కూల్లో ఉండి ఆయన పంపేదేంటి? పాపము వలన మనము గనక దేవుడు ఇచ్చిన దీవెన అందుకోలేకపోతే కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి. దేవుని దర్శనం కోల్పోవటం మాత్రమే కాకుండా చేయాల్సిన పని కూడా మర్చిపోతాం. ఎవరిని పంపుతావు? ఎవరు వెళ్తారు అంటే, నన్ను పంపు ప్రభువా. You are a prophet. You were sent long ago to go and prophesy. But all these days, you kept silent. You forgot your vocation. ఒక విశ్వాసిగా నీ బాధ్యత, నా బాధ్యత నేను మర్చిపోయాను. ప్రభువా నన్ను ఏం చేయమంటావు? ప్రభువా నన్ను ఏం చేయమంటావు? చేయాల్సింది చేయి. బాప్తిజం పొందావు కదా, ప్రార్థన చేయి. ప్రార్థనకు నడిపించు. మీ కుటుంబంలోనే ఉన్న సమస్య, దాని గురించి ప్రార్థన చేయి. టైం పెట్టుకో. దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. We have to have the experience of getting close with the triune God. ఆ దీవెన ఆగిపోయినట్టు ఉండొచ్చు, డిలే కావచ్చు, ఆపివేయబడచ్చు. కానీ the moment you and I confess, ఈ దీవెన ఆగిపోవడానికి నేనే కారణమేమో అనే మనస్సు త్రియేక దేవుడు నీకు ఇస్తాడు. పరలోకం నుండి ఆ దర్శనం ఇచ్చి నీకు ఇస్తాడు ఆయన. వాట్ ఆర్ వి మెడిటేటింగ్ టుడే? ఏమి ధ్యానం చేసుకున్నాం మనం? లెట్ us break the silence. Let us break the baggage. Like Abraham got rid of with the help of God. Let us get rid of those things which are holding our blessings. పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ప్రార్థన చేస్తున్నామంటే, breaking the baggage is so important. You can't bring those baggages into the holy temple now. They need to be gone. They do not have place in his temple. A baggage వెళ్ళిపోవాలి. ఆ మనస్సు మనకు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది యెషయా వలె, ఇట్ ఈస్ మీ, నేనే పాపిని, నా పాపం. ఇది పెద్ద పాపమా చిన్న పాపమా అనే ప్రశ్న కాదు ఇది. వాట్ ఎవర్ ఈస్ హోల్డింగ్ మీ, this is the reason why I'm not able to receive answers for my prayers. But we need to be ruthlessly honest. చాలా నిష్కర్షగా విశ్లేషించుకుంటూ, ప్రభువా వేషధారణకు నీ యొద్ద చోటు లేదు, వేషధారులను నేను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. Our word should be yes or no, period.
మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవును అయి ఉండొచ్చు, కాదు కాకపోవచ్చు కాదు. లోక సంబంధమైన విషయాల్లో, ఎథిక్స్ సంబంధమైన విషయాల్లో, దట్ ఈస్ హౌ వీ నీడ్ టు బి వెరీ స్ట్రైట్ అండ్ వెరీ స్ట్రైట్. త్రియేక దేవుడు మన బ్యాగేజ్ను విడగొడుతున్నాడు, మన సైలెన్స్ ను బ్రేక్ చేస్తున్నాడు. ప్రార్థించావు నువ్వు, నీ జవాబు పొందుకోలేని ఆ మబ్బులను, సాతాను సంబంధమైన మబ్బులను విడగొడుతున్నాడు. టుడే let us take a positive stand, a yes stand or a no stand to certain things which God does not like. There is no neutral stand in Christian ethics. అవునంటే అవును, కాదంటే కాదు. కర్రెరకుండా పాము చావకుండా అని మనకు ఒక సామెత ఉంది, అది బైబిల్లో లేదు. That attitude is not in the Bible. If you disagree, be bold enough to say, I have a different opinion on this. అంతేకాని let us not try to be people pleasing. Jesus was never people pleasing. He was God pleasing. God pleasing is not always people pleasing. Probably never it will be people pleasing. దేవుని నీతిని మనం స్థాపించాలని మనం ఆశపడుతుంటే ప్రభువు మన బ్యాగేజెస్ను విడగొడుతున్నాడు, మన బ్యాగేజెస్ను తీసివేస్తున్నాడు. మన సొంత కుటుంబాలు, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన హస్బెండ్స్ మనకు డిలే చేయబడుచున్న బ్యాగేజెస్ నుండి విడిపించబడాలంటే ప్రార్థన చేసి ప్రభువు దగ్గర తీర్మానం చేసుకోవాలి. త్రియేక దేవ నాకు విడుదల దయచేయి, త్రియేక దేవ నన్ను విడిపించు, త్రియేక దేవ నాకు ఆశీర్వాదం దయచేయి. అందరూ తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి, ప్రభువా నేను నీ గురించి ప్రార్థన చేశాను, కానీ నా ప్రార్థన మరి దానియేలు వలె మధ్యలో ఆగిపోయిందేమో. నేనైతే ఈ మధ్యలో నేను ప్రార్థన చేశానన్న విషయం కూడా మర్చిపోయాను. ఈలోపు సాతానుడు ప్రార్థన ఫలమును పూర్తిగా దొంగిలించి వేశాడు. అయా ప్రభువా, నేను అబ్రహాము వలె వ్యర్థమైన వాటిని, లేకపోతే కాని వాటిని నేను బ్యాగేజ్గా మోసుకొచ్చుకుంటున్నానేమో. నా ప్రభువా, నా దీవెనకు నా బ్యాగేజ్ డిలే చేస్తుందేమో. ఒకవేళ రాజైన ఉజ్జియా వలె మన సంఘము, మన దేశం దేవుని దర్శనం పొందాలంటే రాజైన ఉజ్జియా వలె మనమే అడ్డుపడుచున్నామేమో గుర్తుంచుకొని ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభు సన్నిధానంలో విడిచిపెట్టడానికి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడైతే తాను ఏ దీవెనను he does not withhold even one good thing. That's what the Bible says. But if we are experiencing the delay, let us introspect. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రార్థనకు జవాబు రాలేదని నేను ప్రార్థించడం మానేసేనా? నా ప్రార్థన మర్చిపోయినా? జవాబు కొరకు కనిపెట్టడం మర్చిపోయానా? లేకపోతే అబ్రహాము వలె ఒక కాని విషయాన్ని నా వెంట మోసుకొంచూ తిరుగుచూ ఉన్నానా? లేకపోతే రాజైన ఉజ్జియా అడ్డుపడినట్టు దేవుని పరిశుద్ధ దర్శనానికి అడ్డుపడుచు నాకు నేనే ఒక గుదిబండగా మారినా? When the Holy Spirit is speaking to you, let that silence, let that idol be broken in Jesus' name. Let those things that are holding us be taken away in Jesus' name. ప్రభువానికి స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాలం ముందు మా తండ్రి ఫేస్బుక్ ద్వారాను, జూమ్ ద్వారాను ఈ ఆరాధనలో పాల్గొని ఈ ఆశీర్వాదములు పొందుకోవడానికి, మీ మాటలు వినటానికి, త్రియేక దేవాన్ని దర్శించడానికి, నీ దర్శనం పొందుకోవడానికి వచ్చి మా బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మా ప్రభు, గొప్ప దేవ, దేవత్వం యొక్క పరిపూర్ణతను మేము అర్థం చేసుకుంటాం. ఆ పరిపూర్ణతకు తగినట్లు మా జీవితాన్ని మలుచుకున్నట్లు సహాయం చేయండి.
ప్రార్థన డిలే అయితే మర్చిపోకుండా, లేకపోతే ఒక అనవసరపు బ్యాగేజ్ను మాతో పాటు మోసుకొని రాకుండా, రాజైన ఉజ్జియా వలె దైవ దర్శనం మనకు అడ్డుపడకుండా, యెషయా వలె మా దోషము మేము తెలుసుకొని నీ సన్నిధానంలో కొనసాగుటకు సహాయం చేయండి. త్రియక మీ దీవెనలు మాకు దయచేయమని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఆరాధనలో ఈ విధంగా పాల్గొనాలని మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్.